హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 31. ఆదిత్య ఛాయాకి కాకుండా ముందుగా జగన్నాథం గారికి ఈ విషయం చెప్పాలని ఆయనకు మెసేజ్ కాకుండా డైరెక్ట్ కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ వినిపించిన జగన్నాథం గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అంటాడు. ఈయనకు వేళాపాళా ఉండదు. ఈ టైంలో భార్యతో ఉంటారు అన్న జ్ఞానం కూడా ఉండదు ఈయనకి. ఏంటో మనిషి అర్థం కాడు అని మనసులో తిట్టుకుంటూనే అంటాడు. జగన్నాథం గారు, మీరు కాంట్రాక్ట్ అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్స్ రెడీ చేసి రేపు మార్నింగ్ 10 గంటలు అయ్యేసరికి ఆఫీసులో నన్ను కలవండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆదిత్య. జగన్నాథం గారి పక్కనే ఉన్న అతని భార్య, ఎవరండి ఈ టైంలో పెళ్ళి ఏదో అంటున్నారు అంటుందామె నిద్రమత్తులోనే. అదేనే ఆదిత్యనాయుడు ఉన్నారుగా, ఆయన పెళ్ళి అంటాడు. ఆమె టక్కుమనే నిద్ర నుండి లేచి, ఏంటి ఆదిత్య సార్ పెళ్ళినా? అయితే నాకు మంచి సారీ కొనివ్వండి అంటుందా. ఎందుకే ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి చేసినట్లు? అయినా నువ్వు అనుకునే పెళ్ళి కాదులే, వెళ్ళు, వెళ్ళి హాయిగా నిద్రపో. నాకు ఎలాగూ ఆ అదృష్టం లేదుగా. నేను ఆయన అప్పచెప్పిన పనిని చేయాలి అని అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయటం మొదలు పెడతారు జగన్నాథం గారు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచిన సుందరమ్మ గారు, అదేంటి ఆదిత్య రూంలో లైట్ వెలుతురు కనిపిస్తుంది, తొందరగా నిద్రలేచాడా లేకపోతే లైట్స్ ఆఫ్ చేయకుండానే నిద్రపోయి ఉంటాడా, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఆదిత్య రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుందామె. అప్పటికే నిద్రలేచిన ఆదిత్య ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ ఉదయం 8 గంటలు అవుతున్నా మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఈరోజు ఏంటి ఇంత తొందరగా నిద్రలేచాడు అని ఆమె అనుకుంటూ, ఏంటి ఆదిత్య ఈరోజు ఇంత తొందరగా నిద్ర నుండి లేచావు, ఏమైనా వర్క్ ఉందా ఏంటి అని అంటుంది. నాన్నమ్మ, ప్రాజెక్టుకి సంబంధించిన చాలా వర్క్ ఉంది, ఆ విషయాలను చర్చించడానికి లాయర్ వస్తాను అని చెప్పారు. సో నేను కొంచెం ఎర్లీగా ఆఫీస్కి వెళ్దామని అనుకుంటున్నాను అంటాడు ఆదిత్య. బ్లెస్ మీ నాన్నమ్మ అని సుందరమ్మ గారి పాదాలపై పడతాడు ఆదిత్య. నువ్వు కోరుకునేది నీకు చాలా సులభంగా దక్కాలి బంగారు కొండ అని ఆశీర్వదిస్తుంది ఆమె. సరే నాన్నమ్మ, నేను బయలుదేరుతాను అని టేబుల్పై ఉన్న బ్రీఫ్ కేసును తీసుకుని అంటాడు ఆదిత్య. అదేంటి కనీసం టిఫిన్ అయినా చెయ్యకుండా అనుకుంటూ టక్ టక్మని మెట్లు దిగుతున్న ఆదిత్యాన్ని ఉద్దేశించి అనుకుంటుంది. అవును అమ్మగారు, ఈరోజు ఆదిత్య బాబుకి ఇష్టమనేసి జీడిపప్పు ఉప్మా చేశాను, వేడివేడిగా ఉందమ్మా అంటుంది చిట్టి. ఒక్కసారిగా నడుస్తూనే సూటిగా చిట్టు వైపు చూస్తాడు. వెంటనే ఆమె తన భుజంపై ఉన్న కర్చీఫ్ను చేతిలోకి తీసుకుని వంటగదిలోకి కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కొంచెం తిని వెళ్ళు నాన్నా అని మరొకసారి సుందరమ్మ గారు బ్రతిమలాడటంతో ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంటాడు వడ్డించమన్నట్లుగా. చిట్టి, నువ్వు వడ్డించవే, నాకు పూజకు లేట్ అవుతుంది అంటూ పూజ గదిలోకి వెళ్తుంది సుందరమ్మ గారు. ఆహా, ఈరోజు ఎవరి ముఖం చూశానో, నా చేతిలో ఆదిత్య బాబుకి వడ్డించే అవకాశం వచ్చింది అనుకుంటూ ఆదిత్య ప్లేటులో ఉప్మా వడ్డిస్తుంది. ఆదిత్య తింటూ ఉంటాడు. ఇంతలో సుందరమ్మ గారు మరలా ఆదిత్య దగ్గరకు వచ్చి, ఎలా ఉంది నాన్న ఉప్మా అంటుందామె. నాన్నమ్మ, దీనిని జీడిపప్పు ఉప్మానా లేక ఉప్మా జీడిపప్పు అనాలా? జీడిపప్పు ఉప్మా అంటే అక్కడక్కడ ఉప్మాలో జీడిపప్పు ఉండాలి, కానీ జీడిపప్పులో ఉప్మా ఎక్కడ ఉందో వెతుక్కోవలసి వస్తుంది అంటూ ప్లేట్ దగ్గర నుండి లేచి హ్యాండ్స్ వాష్ చేసుకోవటానికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుని ఆఫీస్కు బయలుదేరుతాడు ఆదిత్య. అది వినిన సుందరమ్మ గారు,
ఏమే చిట్టి, ఆదిత్య బాబుకి ఉప్మా ఇష్టమని తెలిస్తే మాత్రం మరీ ఇన్ని వేసేస్తావా అంటుంది సుందరమ్మగారు. అంటే అమ్మా, అభిమానంతో అని నసుగుతూ చెబుతుంది చిట్టి. ఆ ఆ, అభిమానం మరీ ఎక్కువ అవ్వకుండా చూసుకో అని చిట్టి చేసిన పనికి నవ్వుకుంటూ తిరిగి పూజ గదిలోకి వెళ్ళిపోతుంది సుందరమ్మగారు. పేషెంట్ సిరి తాలూకా ఎవరండి అంటూ నర్సు వస్తుంది. ఆ, ఏంటి, మేమే, నేను తన సిస్టర్ని, చెప్పండి అంటుంది ఛాయ. ఓ అలానా, డాక్టర్ గారు మీతో మాట్లాడాలి అంటున్నారు, ఒకసారి సార్ క్యాబిన్కి వెళ్ళండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. సరే అమ్మా, నాన్నమ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ను కలిసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, చెప్పండి ఇప్పుడు మా సిరికి ఎలా ఉంది అంటుంది ఛాయ. తను హెల్త్ కండిషన్ ఇప్పుడు చాలా బాగుంది. సరైన సమయంలో ట్రీట్మెంట్ జరగటం వలన ఆమె ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు. ఓ థ్యాంక్ యూ సార్. సిరిని ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తాం కాబట్టి మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అంటారు డాక్టర్. చాలా చాలా థ్యాంక్స్ సార్ అని సంతోషంగా చెబుతుంది ఛాయ. సార్ మరి మిగిలిన అమౌంట్ అని మెల్లిగా అడుగుతుంది. మీకు దాని గురించి ఆలోచించకండి, నేను మీ ఆదిత్య సార్ చూసుకుంటాం అని చెప్పి నర్స్ సిరి డిశ్చార్జ్కి సంబంధించిన పేపర్స్ రెడీ చేయండి అని అంటారు డాక్టర్. ఛాయ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు యమున, సుగుణమ్మ గారు. ఇంతలో ఛాయ డాక్టర్ దగ్గర నుండి నిజంగానే మిస్టర్ గంభీరంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అనుకుంటూ యమున సుందరమ్మ గారు దగ్గరకు వెళ్తుంది. ఏంటి ఛాయ, డాక్టర్ ఏమన్నారు అని ఆతృతగా కంగారుగా అడుగుతారు యమున, సుగుణమ్మ గారు. ఏం లేదు నాన్నమ్మ, మన సిరిని ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు. అవునా, ఎంత చల్లని మాట చెప్పావు ఛాయ, చాలా సంతోషంగా ఉంది. మన సిరి తిరిగి మామూలు మనిషిగా కోలుకుని మన ఇంటికి మరొక జన్మ ఎత్తి వస్తుంది అంటూ యమున, సుగుణమ్మ గారు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. నర్స్ సిరి డిశ్చార్జ్కి సంబంధించిన పేపర్స్ ఛాయ చేతికి ఇస్తుంది. నాన్నమ్మ, నువ్వు అమ్మ మన సిరిని ఆటోలో ఇంటికి తీసుకువెళ్ళండి, నేను మీ వెనకనే నా బండి మీద వచ్చేస్తాను, సరేనా అంటుంది. అలానే ఛాయ అంటారు ఇద్దరు. ఇంటికి వచ్చిన సిరి చిన్న వయసు కావటం వలన శారీరకంగా బలహీనంగా అవుతుంది. అమాయకంగా నవ్వుతూ, ఇప్పుడు నాకు పూర్తిగా జ్వరం తగ్గిపోయిందా అక్క, నేను రేపటి నుండి స్కూలుకి వెళ్ళవచ్చునా అని అంటుంది. ఛాయ సిరిని చూసి హత్తుకుని, నువ్వేం భయపడకు సిరి, మేమందరం నీ కోసమేగా ఉన్నాం, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్దువులే అంటూ ఆమెకు బుజ్జగిస్తుంది. అక్కడే నిలుచుని చూస్తున్న కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమవుతారు. సిరి తలను నిమురుతూ, నా బంగారు తల్లి క్షేమంగా ఇంటికి వచ్చింది, ఇకపై ఏమీ కాదు అంటుంది యమున. అవును సిరి, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలుగా స్కూలుకు వెళ్ళవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు అని చెబుతాడు ఛాయ తండ్రి. అమ్మ సిరి, ఈ జావ త్రాగు తల్లి, కొంచెం శక్తి వస్తుంది అంటుంది సుగుణమ్మగారు. సిరి త్రాగిన తరువాత ఆమె తల్లి మందులు ఇస్తుంది. సిరి నెమ్మదిగా మంచంపై పడుకుని నిద్రపోతుంది. అంతా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు. అవును ఛాయ, అసలు ట్రీట్మెంట్కి ఎవరు డబ్బు పే చేశారు? నేను అడిగితే తర్వాత చెబుతాను అన్నావు అంటాడు తండ్రి. అది నాన్న, మా CEO ఆదిత్య నాయుడు సార్, డాక్టర్ ఇద్దరు ఫ్రెండ్స్ అట. సో అలా మన సిరి ఇక్కడ ఉందనే విషయం తెలుసుకుని అమౌంట్ పే చేశారు అంటుందామే. అవునా, అంత డబ్బు ఊరికినే ఎందుకు పే చేస్తారు? వాళ్లకు మన అవసరం ఏదైనా ఉందేమో అంటుంది సుగుణమ్మగారు. ఛాయ వెంటనే తడబడుతూ, అదేం కాదు నాన్నమ్మ,
ఆయన ఊరికినే పే చేయలేదు. నా శాలరీ నుండి ప్రతి నెల కొంత అమౌంట్ కట్ చేసుకుంటున్నారు అంటుంది. నీ జీతానికి ఎన్ని నెలలు కట్ చేస్తే అన్ని లక్షలవుతాయి ఛాయా అంటుంది మరింత తెలివిగా సుగుణమ్మగారు. అమ్మ బాబోయ్, నాన్నమ్మ తెలివి మామూలుగా లేదుగా అని అనుకుంటూ, అదే నాన్నమ్మ, మొన్న ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలతో ఉందట. కాబట్టి ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కొంత పర్సంటేజ్ షేర్ చేశారు నాన్నమ్మ అని వచ్చి రాని తెలిసి తెలియని అబద్ధాలను చెప్పేస్తుంది ఛాయ. ఇక్కడే ఉంటే నాన్నమ్మ సిఐడి క్వశ్చన్స్ నుండి తప్పించుకోలేను అనుకుంటూ, సరే నాన్నమ్మ, నాకు ఆఫీస్కు టైం అవుతుంది అంటుంది. అవును, చాలా రోజుల నుండి లీవ్ కూడా పెట్టేశావుగా, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అని చెప్పటంతో వాష్రూంలోకి పరుగులు పెడుతుంది ఛాయ. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.